जिंदाबाद తెలుగుదేశం పార్టీ जिंदाबाद తెలుగుదేశం పార్టీ వర్ధిల్లాలి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం వర్ధిల్లాలి ఉన్నత నారా లోకేష్ గారి నాయకత్వం వర్ధిల్లాలి మొట్టమొదటిసారిగా ఎక్కువ పేదవాళ్ళు ఆటో నడుపుకొని బతుకుతారు మరి వాళ్ళకి లోన్ సదుపాయం కావాలంటే ఎవరో వాళ్ళు సూర్టీ ఉన్నారు మరి దాన్ని సూర్టీలు అలాగే ఫస్ట్ డౌన్ పేమెంట్ 40,000 విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేసినేని శివరాజ్ చిన్ని గారు తన సొంత డబ్బులు 20,000 కంట్రీగా కాకుండా బ్యాంకు కూడా ఆయనే సూర్టీలోని కొన్ని వందల ఆటోలు ఇవాళ ప్రతి డ్యూటీల్లో కూడా ఆటో కార్మికులకి ఆటోలు ఇది ఒక మంచి పరిణామం. దీన్ని ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలి. ముందు ఉపయోగించుకోవడమే కాదు దాని సద్వినియోగం కూడా చేసుకోవాలి. ఏదైతే 40,000 ఆయన డౌన్ పేమెంట్ కట్టి బ్యాంకులోని ఈ సూర్టీ ఉన్నారో చక్కగా మీరు కూడా ఆ బ్యాంకు లోన్ని పూర్తి చేసుకోగలిగితే ఈసారి మళ్ళీ మీకే సొంతంగా ఆటో ఇస్తారు. మీరు ఇక దినదిన అభివృద్ధి చెందాలంటే ఒక నమ్మకంతో పనిచేయాలి. ఏదైతే మీ మీద నమ్మకం పెట్టుకొని పార్లమెంట్ సభ్యులు శివరాజ్ చిన్ని గారు మీకు ఇప్పించారో ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా మీరు కూడా డబ్బులు పాడు చేయకుండా చక్కగా ఆ బ్యాంకు లోన్లు కానీ కట్టగలిగితే మళ్ళీ మీకు లోన్లు ఇతర వ్యాపారాలకి లోన్లు ఇస్తారు. ఇది మంచి అవకాశం. రాష్ట్రంలో ఎక్కడా లేనటువంటి కార్యక్రమాన్ని ఇక్కడ పార్లమెంట్ సభ్యులు శివరాజ్ చిన్ని గారు చేపట్టడం అందరికి కూడా ఆనందం అలాగే హర్షణీయం కూడా. ఎందుకంటే ప్రజాప్రతినిధి కాకముందు చేయడం వేరు, అయిన తర్వాత మరి ఈ కార్యక్రమాలు చేపట్టడం అంటే చాలా సంతోషంగా ఉంది. అలాంటి కార్యక్రమాలు ఆయన ఎన్నో చేయాలని, పేదరికం లేని సమాజం నిర్మించాలన్నది చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన. ఆ ఆలోచనకు అనుగుణంగానే ఈ కార్యక్రమాలు అందరికి రంజాన్ శుభాకాంక్షలు. ప్రారంభ రోజున గౌరవ పార్లమెంట్ సభ్యులు కేసినేని చిన్ని గారు ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తకి పేదవాడికి ఆర్థిక చేతులు ఇవ్వడం కోసం గతంలో ఎప్పుడు లేని విధంగా తన సొంత డబ్బులతో మొదటి 150 ఆటోలకి 40,000 డౌన్ పేమెంట్ కట్టి కార్మిక వర్గానికి అండగా నిలిచినటువంటి కేసినేని చిన్ని గారికి కార్మిక పక్షాన హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. చిన్ని గారు ప్రజల మనిషి. రాజకీయాల్లోకి రాకముందు కూడా ఎంతోమందికి పేదవాడికి అన్నం పెట్టినటువంటి వ్యక్తి, కిడ్నీ బాధితులకు సాయం చేసినటువంటి వ్యక్తి, ఎంతోమంది పేద విద్యార్థులకి మరి స్కాలర్షిప్లు కానీ ఫీజులు కానీ అట్లాగే వైద్య నిమిత్తం వచ్చినటువంటి వాళ్ళు కూడా తను చేయగలిగిన మేరకు చేస్తూ ప్రజల మనిషిగా ప్రజల మధ్య ఉంటూ మరి ప్రజలు 2,85,000 మెజార్టీ ఇచ్చినటువంటి నేపథ్యంలో వాళ్ళ రుణం తీర్చుకోవాలని ప్రతి క్షణం కష్టపడుతూ ఉన్నాడు. పార్లమెంటేరియన్ ఎలా ఉండాలంటే ప్రతి ఒక్కరు కూడా పార్లమెంటేరియన్ అంటే కేసినేని చిన్ని అనే విధంగా మన పార్లమెంట్ సభ్యులు కేసినేని చిన్ని గారు పని చేసుకుంటూ పోతున్నారు. సహజంగా ఒక ఎంపీ అంటే రోడ్లు అలాగే నేషనల్ హైవేస్ ఈ పనులు చూస్తారా అని చెప్పారు. కానీ మన కేసినేని చిన్ని గారు గెలిచిన రోజు నుంచి విజయవాడ పార్లమెంట్కు అభివృద్ధి పనులు ఏమేమి కావాలో ఆ పనులు పార్లమెంట్లో శాంక్షన్ చేస్తూ కేంద్ర ప్రభుత్వంతో శాంక్షన్ చేయించుకుంటూ అలాగే పేదవాడికి కూడా ఆయన ఇక్కడ ఆదుకుంటున్నారు. కులాలు మతాలకు అతీతంగా పేదవాళ్ళకి కూడా ఆదుకుంటానని ఏదైతే ఆయన ఎంపీగా నిలబడినప్పుడు ప్రతిజ్ఞ చేశారో అదే విధంగా ఈ రోజు కూడా ఆయన ప్రతి ఒక్క పేదవాళ్లకు ఆదుకుంటూ ఈ రోజు ఆయన సొంత నిధులతో డౌన్ పేమెంట్లు కట్టి 40,000 డౌన్ పేమెంట్ కట్టి ఈ రోజు బుద్ధ వెంకన్న గారు అలాగే నాగుల మీరా గారి చేతుల మీదుగా ఇవాళ ఆటోలు ఇక్కడ రిలీజ్ చేయడం జరిగింది. మేము కేసినేని చిన్ని గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటాం. ఇందాక వెంకన్న గారు చెప్పారు అప్పటి రాంబాబు తగ్గేదే లేదంటున్నాడు. దేనికి తగ్గేదే లేదని నేను ఒకటే చెప్తున్నాను, తగ్గేదే లేదు అని అతను అంటున్నాడు. తెలుగుదేశం ప్రతి కార్యకర్త తగ్గేదే లేదు అని ఒక్కసారి సౌండ్ చేస్తే ఆ సౌండ్ కి అంబటి రాంబాబు చచ్చిపోతాడు. ముందుగా
రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు మొదటి రోజు రంజాన్ ప్రారంభం సందర్భంగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో మన విజయవాడ పార్లమెంట్ సభ్యులు చిన్ని గారి యొక్క సారథ్యంలో మన పశ్చిమ నియోజకవర్గం నాయకులు అలాగే మాజీ శాసనమండలి సభ్యులు అలాగే ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ అయినటువంటి వీరా గారు అలాగే తుకావుల్లా గారు వీళ్ళందరూ కూడా కలిసి ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారు పేదరికం లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఉండాలి అనే ఏదైతే ఆశయాల మీద నడుస్తున్నారో అదే ఆశయాల్ని కొనసాగించడానికి మన పార్లమెంట్ సభ్యులు చిన్ని గారు ఏదైతే పశ్చిమ నియోజకవర్గాన్ని విజయవాడలో అత్యధిక మెజారిటీ ఆయన పొంది మళ్ళీ ఆ ప్రజల హృదయాల్లో గెలుచుకోవాలని చెప్పి చేపడుతున్న కార్యక్రమాల్లో ఇది ఒక చిన్న కార్యక్రమం. ఎందుకంటే మన అందరూ తెలుసు రాజకీయాలకు రాకముందు ఆయన చేపట్టిన కార్యక్రమాల గురించి మేము అందరూ అంశాలు ఉన్నాయి. కానీ అది గెలిచిన తర్వాత కూడా నాయకులు చేయడం అనేది చాలా గొప్ప విషయం. అలాంటి గొప్ప వ్యక్తి మా ఎంపీ గారు ఈరోజు మన పశ్చిమ నియోజకవర్గంలో ఏదైతే ఎక్కువ శాతం పేదరికంలో ఉంటారో జనాలు ఇక్కడ కొండ ప్రాంతంలో కూడా ఆటోలు నడుపుకోవడానికి వాళ్ళకి సివిల్ తక్కువ ఉన్నా కూడా నేను హామీ ఉంటాను అని చెప్పి వాళ్ళకి సెక్యూరిటీ ఇచ్చి బ్యాంక్ వాళ్ళతో మాట్లాడి ఆటో వాళ్ళని ఆదుకునే విధంగా ఆ కుటుంబాలు బాగుండాలని చెప్పి తన సొంత నిధులతో 40,000 రూపాయలు ఇచ్చి ఆ కుటుంబానికి ఒక ఆసరా కల్పించే ప్రయత్నం గారు మేమందరూ కూడా అభినందించాల్సిన అవసరం ఉంది. పశ్చిమ నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఏదైతే మాకు మంచి నాయకుడు, ఒక మంచి వ్యక్తి, ఒక మంచి మనిషి మన కోసం నిలబడుతున్న ఎంపీ గారిని ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం.